యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. చాలా మంది ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నిస్తుంటారు. వేదాలు శాస్త్రాలు చదివి జ్ఞానం సంపాదిస్తారు, యోగులు కూడా అవుతారు. కానీ కొంతమందికి మాత్రమే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది, చాలా మందికి కలగదు. దీనికి కారణం చిత్తశుద్ధి లేకపోవడమే, వారిలో ఉన్న అహంకారం నశించకపోవడమే. కొంతమందికి మాత్రమే చిత్తం నిర్మలంగా ఉంటుంది, వారు మాత్రమే ఆత్మ సాక్షాత్కారం పొందగలరు. మలినమైన చిత్తం గలవారు, సంస్కారం లేనివారు ఇందుకు అనర్హులు. వారికి పాండిత్యం ఉంటుంది కానీ చిత్తం మలినంగా ఉంటుంది. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం కావాలంటే దానికి తగిన ప్రయత్నం ఉండాలి, చిత్తం శుద్ధంగా చేసుకోవాలి. అలా చిత్తం పరిశుద్ధంగా లేనివారు, మూర్ఖంగా ఆలోచించేవారు ఆత్మ సాక్షాత్కారం పొందలేరు. ఎందుకంటే వీరెన్ని ప్రయత్నాలు చేసినా వీరి ప్రయత్నాలు వక్ర మార్గంలో నడుస్తాయి, చిత్తశుద్ధి లేదు. ఆ కారణంగా వీరికి ఆత్మ సాక్షాత్కారం కలుగదు. అటువంటి వారికి గురువు గారి యొక్క మార్గదర్శకత్వం ఎంతో అవసరం.